సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నశకం రక్తోత్ఫలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికాం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయోఖైరహమిచ్చేవ విభావయే భవానీం ధ్యాయేత్పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం పరకరకలితహే రసద్హేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామలికతుంబికస్తూలికాం సమందహసితే క్షణాం ససదచాపపాశాం కుశాం అశేష జనమోహినీమరుణమాల్య భూషాంబరాం జపా కుసుమభాసురాం జప విధోస్మరేదంబికాం. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. ఇంతకుముందు 3 నెలలు శుక్రమౌఢ్యమి, వివాహాది శుభకార్యాలు ఏవి జరగడానికి అవకాశం లేదు. మరి ఫిబ్రవరి 14వ తారీఖు నుండి మరి శుక్రమౌఢ్యం అయిపోయింది. అక్కడి నుంచి లగ్నాలు, శుభలగ్నాలు, మాఘమాసం లగ్నాలు ప్రారంభమవుతున్నాయి. మరి ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యాలన్నిటికీ కూడా మంచి రోజులు. అట్లాగే తర్వాత మహాశివరాత్రి, ఇది చాలా మనకు హిందూ ధర్మానికి చాలా విశేషమైనటువంటి పండగ. శుభముహూర్తాలు ఫిబ్రవరి 13 నుంచి శుభముహూర్తాలు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత 15వ తారీఖు మాత్రం మహాశివరాత్రి, శివుడికి ప్రీతి అయినటువంటి రోజులు. ఈ మాఘమాసం పాల్గొన మాసం పూర్తిగా లగ్నాలు ఉన్నవి, మంచి టైములు ఇవి. కాబట్టి అన్ని కార్యక్రమాలకు కూడా చాలా విశేషమైన రోజులు. తర్వాత ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి చాలామంది వివాహం దగ్గరికి వచ్చేప్పటికల్లా చాలా తేడా పడుతున్నారు. ఎట్లా అంటే ముందు పేర్లను బట్టి చూస్తున్నారు. పేర్లను బట్టి చూస్తే తర్వాత తేడా వస్తుంది. పేర్లను బట్టి చూడటం కాదు, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడాలి. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైంని బట్టి వివాహానికి చూడాలి. అట్లా చూడకుండా ఏదో పేరుని బట్టి పులి, మేక, ఆవు, పులి ఇట్లాంటివి చూస్తున్నారు. అది కాకుండా ఎట్లా చూడాలి అంటే, మరి భార్యాభర్త ఇద్దరికి కూడా షష్టాష్టకాలు ఉంటారు. వీళ్ళ రాశికి 6వ రాశి, వాళ్ళ రాశికి 8వ రాశి, ఇది షష్టాష్టకాలు. ఈ షష్టాష్టకాలు కనుక చూడకుండా పెళ్లి చేస్తే పెళ్ళి అయిన తర్వాత నెల తిరగకుండానే వాళ్ళు విడబడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇది కాకుండా కాల సర్పదోషం, కుజ దోషం, ఇవి ఒకటి, షష్టాష్టకాలు ఒకటి ముఖ్యంగా చూడాలి. ఇవి చూడాలంటే ఇద్దరికి కూడా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ చూసుకోవాలి. ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహానికి ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారంటే, ఒక భోజనం, పాట కచేరీను, మరి సరిగ్గా చెప్పాలంటే మరి ఈ భోజనం ఎట్లా ఉంటుంది, అంతా రకరకాలైన పిండి వంటలు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు. బఫే అంటారు. ఈ బఫేలో వాళ్ళు 20 రకాలు చేస్తే వాళ్ళు 30 చేయాలి, వాళ్ళు 50 చేయాలి, ఒకళ్ళు 60 చేయాలి, పాట కచేరీ పెట్టాలి. ఈ పెళ్లి జరిగేటప్పుడు ఖర్చు దాదాపు లక్షలు పెడుతున్నారు. కానీ ముఖ్యం ఏంటంటే పెళ్లి జరగాలి అనేటట్లయితే, పెళ్లి జరిగితే రేపొద్దున భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శాశ్వతంగా జీవించాలి. అది కావాలి అంటే సరైన తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకొని పెళ్లి చేయాలి. అట్లా కాకుండా బ్రాహ్మడు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు ఇది ఇట్లా చెప్పాలి, దేనికి ఇంత ఖర్చు అవుతుంది అనగానే, ఎందుకు ఇంత ఊరికే చెప్పండి, తేలిగ్గా చెప్పండి. తేలిగ్గా చెప్పేది బరువుగా చెప్పేది ఏంటి? తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్పలేము. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా చెప్పాలి. వీళ్ళ కళ్యకుంటుందా ఉండదా, విడబడిపోతారా, అది తెలుసుకొని పెళ్లి చేయాల్సిన బాధ్యతలు తల్లిదండ్రులకు ఉన్నాయి. తర్వాత పిల్లలు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తుంటే ఆడపిల్ల మగపిల్లలు కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు.
వీళ్ళు మాట కలిసి మేము ప్రేమించుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటాం. వాళ్ళు సెటిల్ అయిపోతారు. సెటిల్ అయిపోయి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటాను. మరి అదే మన కులం కావాలరా, గోత్రం కావాలరా అంటే కాదు, నేను ఈ పిల్లలైతేనే చేసుకుంటా, లేకపోతే చేస్తానంటాడు. సరే వాళ్ళు ఒప్పుకోరు. మా దగ్గరికి వస్తారు, ఏమండి మేమిద్దరం ప్రేమించుకున్నాం, మాకు కుదురుతుందా కుదరదా చెప్పండి అని అడుగుతారు. ఏమైనా మీకు కుదరదు అని చెబితే మానుకుంటారంటే మానుకోరు. మానుకున్నప్పుడు మంచిగా చెడ్డ చూసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ముందు జాతకాలు కలిసినాయో లేవో చూడాలి, చూసిన తర్వాత పిల్లలు చూడాలి. అది లేకుండా పెద్దవాళ్ళు కానీ చేసుకుంటే పిల్లలు కానీ స్వతంత్రమైన తీసుకొని ఈ విధంగా చేసుకొని నెల 2 నెలలు తిరగానే కోర్టుకెక్కి మరి విడాకులు రాక విపరీతంగా కోర్టులో ఇవన్నీ మూలుగుతున్నాయి. లాయర్లు కూడా విసుక్కుంటున్నారు. కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే, ఎవరైనా సరే వివాహాలకి టైం కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం మీరు వివాహానికి కుదురుతుందా లేదా అనేది చెప్పాలంటే మేము చెబుతాం. అయితే దానికి తగిన ఫీజు తీసుకొని చెబుతాం. ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాల మంచిది. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయో చెప్పుకుందాం. ఈ సింహరాశిలో కేతు ఉన్నాడు. తర్వాత ఈ సింహరాశికి ఏమైందంటే మరి అష్టమ శని కావటం చాలా ఇబ్బందికరం. అయితే ఈ రాశి వారికి గురువు ఏకాదశిలో ఉన్నాడు. ఏకాదశిలో ఉన్న గురువు విద్య, ఉద్యోగం, మరి అన్ని రకాల ప్రతి సమస్యను కూడా నిరాఘాటంగా సాగించుకుపోయేటువంటి తెలివితేటలు ఉంటాయి. అది కాకుండా రవి కూడా బాగున్నాడు. ఈ రవి కుజులు బాగున్నారు. ఈ రవి కుజులు బాగుండేటట్లయితే వ్యవసాయదారులకు వ్యవసాయం కానీ, తర్వాత భూములు లేకపోతే ఇల్లు కానీ స్థలాలు కానీ కొనుక్కుంటానికి కానీ చాలా బాగా ఉంది. తర్వాత ఈ రాశి వాళ్ళకి గురువు బాగుండటం చేత విదేశాలకు వెళ్ళటానికి, విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి బాగా అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఏమైందంటే 1వ కేతువు, సప్తమంలో రాహు, ఇది కాలసర్ప దోషమైంది. తర్వాత ఈ రాశికి చెప్పాలంటే 3, 4, 5 గ్రహాలు, బుధుడు, రాహు, శుక్రుడు, శని, కేతువు, ఈ 5 గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. ఈ బాగుండకపోవటం చేత భార్యాభర్తలకు అనుకూలత లేకపోవటం, అనవసరమైన తగాదాలు రావటం, అన్నదమ్ముల్లో కానీ, అప్పజెల్లెల్లో కానీ, తండ్రి కొడుకుల్లో కానీ ఆస్తి విషయాల్లో గొడవలు వచ్చి కోర్టుకే ఎక్కే పరిస్థితి కూడా వస్తుంది. దీని నుంచి బయటపడాలి. అష్టమ శని ప్రాణకంటకుడు, ప్రాణం తీసుకున్నంత పని అవుతుంది. కాదు, ఈ బాధలు పడలేక చచ్చిపోదామనే పరిస్థితి కూడా వస్తుంది. ఇదంతా కూడా ఈ సింహరాశి ఎట్లా అయిందంటే మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర మొదటి పాదం, ఈ 9 పాదాలు కలిసి సింహరాశి. మళ్ళీ చెబుతున్నాను, మామి మూమే మఖ, మామి మూమే అక్షరాల్లో మా పేరు రావాలి. లేకపోతే మోట, టీటు, పుబ్బ, టే అనే అక్షరం ఉత్తర. ఈ 9 పాదాల మీద వచ్చేటువంటి పేర్లు అయి ఉండాలి. నక్షత్ర రీత్యా ఈ పేర్లు ఉండాలి. ఏదో పెట్టిన పేర్లు మాత్రం రాశి కాదు. కాబట్టి మీ జన్మ నక్షత్రం ఎట్లా వస్తుంది? పుట్టిన నెల, సంవత్సరం, తారీఖు, దాన్ని బట్టి జన్మ నక్షత్ర రీత్యా పేరును బట్టి పేరు వస్తే దాన్ని బట్టి రాసి వస్తుంది. జన్మ లగ్నం పుట్టిన టైంను బట్టి వస్తుంది. ఈ రకంగా చూసుకొని జాతక చక్రం వేయించుకొని ఈ చెడును పోగొట్టుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా ఈ రాశి వాళ్ళ సింహరాశికి చాలా కష్టం. చెప్పటానికి వీల్లేని బాధలు, తట్టుకోలేని బాధలు, ఏం జరుగుతుందో చెప్పలేము. జీవితం మొత్తంలో ఇది క్రిటికల్, చాలా ప్రధానమైన టైము. ఎట్లా ఉంటుందంటే సముద్రంలో ఈత తట్టానికి వెళ్ళాడు అనుకోండి, నది సముద్రంలోకి వెళ్ళటం అయితే ఎట్ట వెళ్ళాడు, వెనక్కి రాలేడు, ముందుకు పోలేడు. ఈ బతుకుతాడు, బయటపడతాడు ఎవరైనా చెబుతారా? ఎవరు చెప్పలేరు. అట్లాంటి పరిస్థితి ఈ సింహరాశి కనబడుతుంది. ఈ సింహరాశి వాడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అష్టమ శని ప్రాణకంటకుడు, ప్రాణం తీస్తాడు. మీరు పూర్వజన్మలో పాపాలు చేసుకొని ఉంటే ఈ పాపాలు మొత్తం అనుభవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రాశివాడు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఇది ఈ నెలలో 15వ తారీఖు మహాశివరాత్రి అయింది. ఆ శివరాత్రి రోజున మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోవటం, శనికి 19,000 జపం చేయించుకోవటం, నల్ల నువ్వులు దానం ఇవ్వటం, ఇవి గోచార రీత్యా చేయాలి. ఈ గోచారం కరెక్ట్ అవునా కాదా అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చూడాలి. అట్లా చూసుకొని మీరు తగిన శాంతి చేసుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.
అంత వచ్చిందా? సరిపోతుందా?